మీరు చెప్పండి సార్ ఫాలో చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నా. వన్ మోర్ ప్రాజెక్ట్ తీసుకున్నా. సో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్. మై సెల్ఫ్ వంశీ, మీ అందరికీ నేను తెలుసు అనుకుంటా. సో ఈరోజు లాజిస్టిక్ రిగ్రెషన్ మీద నేను ప్రాజెక్ట్ చూపిస్తానండి. మీరు ప్రాజెక్ట్స్ చేయకపోతే జరగదండి. మీరు ప్రాజెక్ట్స్ చేయకపోతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాదు. ఏం రాదు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాదు. మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్స్. దట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఓకేనా? సో డేటా సైన్స్ ప్రాజెక్ట్ కూడా లైవ్ చేసి చూపిస్తున్నా. మళ్ళా చూపియను, మీకు ఈడీఏ ఒకటి లైవ్ చేసి చూపించా. ఇది అలానే ఇప్పుడు డేటా సైన్స్ మోడల్తో సహా ఎలా బిల్డ్ చేయాలో కూడా లైవ్ చేసి చూపిస్తా. మళ్ళా చూపియను, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మన డేటా సైన్స్లో వర్క్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలండి? ఒక డేటా సెట్ కావాలి. నేను క్యాగర్కి వెళ్ళి ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేస్తున్నా. సోషల్ నెట్వర్క్ డాట్ యాడ్, మన లాస్టిక్ కాబట్టి నేను ఈజీగా ఉంటుందని చెప్పి ఇది చిన్నది తీసుకున్నాను. ఓకేనా? సో ఇది డౌన్లోడ్ అయింది. క్లిక్ ఆన్ డౌన్లోడ్స్ వెళ్ళింది. సో ఇది సోషల్ కట్ చేసి నేను నా ప్రొఫైల్లోకి వేసుకుంటుంది. ఎక్కడైతే అనకుండా ఇన్స్టాలేషన్ జరిగిందో అక్కడికి వేసుకుంటాం. డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా దీంట్లో డేటా సెట్స్. క్లియర్? అప్లోడ్ చేయ గ్రూప్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసి డ్రైవ్ నుంచి చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైటిల్ పెడదాము. యూజింగ్ లాజిస్టిక్ రిగ్రెషన్. అంతేనా విజయ్? ఇదే కదా యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకేం కావాలి? ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ లైబ్రరీస్ కావాలి కదా. ఇంపోర్ట్ numpy as nt, import pandas as dd, import matplotlib.pyplot as plt, import pvor as sns. అంతేనా? ఏమైనా ఎర్రర్లు వచ్చినాయా? రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ విజయ్ ఇక్కడ చూడు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? డేటా లోడ్ ద డేటా లోడ్ చేయాలా? డేటా ఆర్ డిఎఫ్ ఏదైనా పెట్టుకోండి. నేను డేటా ఈక్వల్స్ టు pd డాట్ రీడ్ అండర్ స్కోర్ CSV ఫైల్ ఎందుకు పెడుతున్నా? రీడ్ అండర్ స్కోర్ CSV అని ఎందుకు పెడుతున్నా? దాట్స్ గుడ్. తీసుకున్న ఫైల్ CSV కాబట్టి. సో డేటా సెట్ అండర్ స్కోర్ CSV డాట్, ఇది నా CSV ఫైల్ యొక్క పాత్. రన్ చేద్దామా? రన్ చేసినానా? డేటా స్టోర్ అయిందా? చూద్దామా? డేటా అనలైజ్ చేద్దామా? ఇప్పుడు డేటా డాట్ హెడ్, అదేనా? డేటా డాట్ హెడ్ అదేనా? సో లైక్ డేటా డాట్ టైల్, ఇది లోయర్. డేటా డాట్ షేప్, ఎందుకు షేప్ యూజ్ చేస్తే ఏమవుతుంది? టోటల్ కాలమ్స్ రోస్ అనేది తెలుస్తాయి. సో టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి? 400 ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5. సో నల్ వాల్యూస్ ఉన్నాయి లేదా ఐడెంటిఫై చేద్దామా? డేటా డాట్ ఈజ్ డాట్ ఫ్రమ్, నల్ వాల్యూస్ లేవు. అంతేనా? నల్ వాల్యూస్ లేవు కదా. నాకు ఫాల్స్ వస్తాయి, నల్ వాల్యూస్ లేవు. సో నాకు ఓన్లీ కాలమ్సే కాదు, 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాలమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఓన్లీ కాలమ్సే కావాలంటే అంతేనా? అవేనా కాలమ్స్ ఉండేది? యూజర్ ఐడి, జెండర్, ఏజ్, ఎక్స్ట్రీమ్. సో ఇప్పుడు జెండర్ ఉంది కదా, మీకు జెండర్ అనేది కేటగిరికల్ వేరియబుల్, అవునా? దాంట్లో ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి, ఎన్ని మేల్స్ ఉన్నాయి చూడాలి కదా. సో డేటా అలా కౌంట్ చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? కౌంట్ చూడాలంటే ఎలా యూజ్ చేయాలి?
వాల్యూ అండర్ స్కోర్ కౌంట్. ఎంతమంది ఉన్నారు? మెయిల్స్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్స్ ఎన్ని ఉన్నాయి? ఫీమేల్స్ 204 ఉన్నాయి. మెయిల్స్ ఎంతమంది ఉన్నారు? 196. ఓకేనా? ఇది సో ఓకే. నెక్స్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. డేటా డాట్ ఇన్ఫో ఈ మెథడ్ యూస్ చేస్తే ఏమవుతుంది? నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఉండేది ఓన్లీ 1 ఆబ్జెక్టివ్ ఉంది. ఓన్లీ 1 ఆబ్జెక్టివ్ ఉంది. అంతేనా? క్లియరా? అంతేనా? సో డేటా డాట్ డిస్క్రైబ్ చేద్దామా? ఒకసారి స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ చూద్దామా? ఏదైనా స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ అంతేనా? నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. విజువలైజేషన్ చేద్దామా? ఓకే, డేటా విజువలైజేషన్ చెప్పండి. ఏం గ్రాఫ్ ఇద్దాం? ఫస్ట్ ఎస్ఎన్ఎస్ డాట్ ప్లాట్ డేటా ఈక్వల్స్ టు డేటా x axis ఈక్వల్స్ టు ఏం పెట్టాలి? x axis లో జెండర్, y axis లో చెప్పు, y axis లో ఎస్టిమేట్ సాలరీ ఎంత పెట్టాలా? అదిగా కనిపిస్తుందా స్క్రీన్? వినిపిస్తుందా వాయిస్? హలో హరిత, y యాక్సిస్ లో ఎస్టిమేటెడ్ సాలరీ పెట్టాలి అంటున్నాడు. ఎందుకు పెడదాం? నువ్వు ఈ గ్రాఫ్ వేయడం వల్ల నీకు యూజ్ ఏమి? గ్రాఫ్ వేయడం వల్ల యూజ్ ఏమి? అంటే ఏ జెండర్ లోని, అంటే ఇప్పుడు ఫీమేల్స్ లోని సాలరీస్ ఎంత, ఎక్స్ యాక్సిస్ లో అంటే జెండర్స్ వస్తాయి సార్, ఫీమేల్ మేల్. వై యాక్సిస్ లో వాళ్ళ సాలరీస్, ఎస్టిమేటెడ్ సాలరీస్ ఎంత ఉన్నాయని ఒక బార్ చార్ట్. ఓకేనా? సేమ్ ఇదే బార్ చార్టే దానికి వేద్దామా? చెస్ ఎవరు ఎక్కువ ఖర్చు చేశారు? సేమ్ ఇదే చాటే ఏజ్ కూడా వేద్దామా? ఏమన్నా ఇట్లా వేయచ్చా? ఎక్కువ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేయచ్చా? వచ్చిందా కొంచెమన్నా విజువలైజేషన్? వచ్చిందా అర్థ? నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ డేటా ఎక్స్ యాక్సిస్ జెండర్, వై యాక్సిస్ ఏజ్. ఎర్రర్ వచ్చింది ఎక్కడ? ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే ఏజ్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది కదా? ఏంది కీవర్డ్? స్పెల్లింగ్ కరెక్టే కదా? ఏజ్ స్పెల్లింగ్ కరెక్టే కదా? ఇంత ఎర్రర్ ఎందుకు వచ్చింది కదా? అది ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది? ఏజ్ దగ్గర చూపిస్తుంది, అంటే ఇక్కడ కదా. ఎందుకు వచ్చింది ఎర్రర్? వై యాక్సిస్ అంటే ఒకే యాక్సిస్ లో మనం 2 కాలమ్స్. ఏమైనా కీవర్డ్ ఎందుకు వచ్చింది నీకు మధ్యలో? కీవర్డ్ ఎందుకు వచ్చింది నీకు? నెక్స్ట్ ప్లాట్ చెప్పు.
స్పెల్లింగ్ చెప్పు. ఇదేం పాస్ చేయాలి నువ్వే చెప్పు. డేటా కామా x axis gender. Okay. Y axis person pass cheyala purchase. ప్రతిసారి ఎక్స్ వైలేనా ఇంకేముండవా? ఇంకేముండవా? ఇవన్నీ పారామీటర్స్ కదా? చెప్పు, నెక్స్ట్ పార్ట్ చెప్పు. డిస్క్ ప్లాట్. డిస్క్ ప్లాట్ యా నేనే రాస్తాను. డేటా నెక్స్ట్ ఎక్స్ ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? ఇది ఎస్టిమేట్ సాలరీ అలా. ఫస్ట్ జనరల్ ఇస్తున్న తర్వాత ఎస్టిమేట్ సాలరీ తీసుకుంటాం. ఎగ్జాక్ట్ ఏమో ఫస్ట్ ఏం తీసుకోవాలా? జెండర్ ఎస్టిమేట్ సాలరీ y axis equals to estimated salary. ఇంకా అంతేనా? ఫైబర్ వచ్చింది, ఏం చేద్దాం? ఫస్ట్ అది ఎర్రర్ చదువు. ఎర్రర్ ఏమొచ్చింది? దాని మీనింగ్ ఏం పెట్టకూడదని. సో ఇక్కడ నీకు ఏమున్నాయి? జెండర్ అనేది ఎలా ఉంది? అలాంటిది పాస్ చేస్తే స్ట్రింగ్సా? ఏ టైప్ లో ఉంది జెండర్? నెంబర్కి ఎట్లా ఉన్నాడు? రావాలా సార్? రావాలి, ఎందుకంటే మనం డేటా సైన్స్ చదువుతున్నాం కదా, రావాలి. సరేనా? ఏం బా రావాలి కదా? మళ్ళీ ఎందుకు ఎర్రర్ వచ్చింది? చెప్పు సార్, ఎందుకు ఎర్రర్ వస్తుంది? జెండర్ నుంచి ఏది పెట్టాలా? could not convert the strings to the age. చెప్పు బ్రో, ఇంకేం ఇది కూడా అన్ని టెస్ట్ చేయాలా? సార్ అన్ని టెస్ట్ చేయండి, యాడ్ వస్తే అది పెట్టుకుందాం. ఇది కూడా ఎర్రర్ వచ్చింది. చెప్పు సార్, ఇంతకాలి విజువలైజేషన్. ఇదే కదా మీరు అడిగిన డిస్ ప్లాట్. డిస్ ప్లాట్ అది చూడొచ్చు కదా, చూడాలి కదా. నాకేం తెలుసు సార్, చూడాలి కదా.
అన్నా కదా? ఎందుకు యూజ్ చేసాము కేడి ఈక్వల్స్ ట్రూ అని? ఎందుకు యూజ్ చేసాం విజయ్? తెలుసు ఎందుకు యూజ్ చేసాం? హరిత ఎందుకు యూజ్ చేసినాం హరిత కేడి ఈక్వల్స్ టు ట్రూ అనేది? సరే విజువలైజేషన్ సాల్వ్ అని ఇంకా dividing into dependent and independent variables అంతేనా? x equals to చెప్పు హరిత చెప్పు. నా దగ్గర 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ యూజర్ ఐడి ఇంపార్టెంటా? కంపల్సరీ కావాలి కదా. సో ఇక్కడ జెండర్ ఎలా ఉంది? దాన్ని టీచ్ చేయాలి కదా ఇప్పుడు. సో అప్పుడే ఇంక డిపెండెంట్ ఇండిపెండెంట్కి వెళ్తే అవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ డాట్ హెడ్ ఆడుందా ఫస్ట్ ఈ జెండర్ని ఏం చేయాలి నేను న్యూమరిక్ లెక్క మార్చాలి. సో న్యూమరిక్ లెక్క మార్చాలంటే ఎలా మారుస్తావు? స్కేల్ అని బుక్ది చెప్పు ఎలా చేయాలి? రాలేదు రాసుకోవాలి కదా. ప్రీ ప్రాసెసింగ్లోనేనా ఉండేది? హలో ఆన్లైన్ అయితే ఉన్నావా? చెప్పాలి దాన్ని జనరల్ కేటగిరికల్ వేరియబుల్ ఉంది, ఎలా కన్వర్ట్ చేయాలి నేను? How to convert చెప్పు బాస్. చెప్పు విజయ్, చెప్పాలి ఎలా చేద్దాం? ఈ రెండు కాపీ చేసుకుందాం.
అంతేనా? చెప్పండి. ఎర్రర్ వచ్చారు. I got an unexpected in place argument. So unexpected in place argument error వచ్చింది. ఇప్పుడు డేటా అయితే కన్వర్ట్ అయింది. ఈడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొత్త కాలం తీసుకున్నాను. జెండర్ కన్వర్టెడ్ అంతేనా? అంతేనా? జెండర్ కన్వర్ట్ అయినా మేల్కి 1, ఫీమేల్కి 0. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? కన్వర్ట్ అయింది కదా, నాకు ఇది జెండర్ అవసరమా? ఇంకా ఏం చేయాలి? డేటా డాట్ డ్రాప్ జెండర్ x equals to 1 in place equals to 2. అంతేనా? డేటా డాట్ హెడ్ అనా డ్రాప్ అయిందా? అన్ని న్యూమరేట్లకు మారినాయా? ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ డివైడ్ చేద్దాం. ఇంకా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పకనే నేనే కన్వర్ట్ చేశాను. చేసినా? ఇప్పుడు మీరు చెప్పండి. x యాక్సిస్ y యాక్సిస్ లేక డిఫైన్ చేయండి. టైం ఎంతైంది? 12:39. చాలా టైం ఉంది మనకి. చెప్పండి. హరిత చెప్పు హరిత, x యాక్సిస్ y యాక్సిస్ లేక ఎలా డిఫైన్ చేయాలి ఇప్పుడు? చెప్పు బ్రో. పవన్ బ్రో. యూజర్ ఐడి ఏం యూజర్ ఐడి? దాంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏవి, డిపెండెంట్ వేరియబుల్స్ ఏవి చెప్పు. విజయ్ చెప్పు. నీకు 5 కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో డిపెండెంట్ కాలమ్స్ ఏమి, ఇండిపెండెంట్ కాలమ్స్ ఏంటి చెప్పు. డిపెండెంట్ కాలం జనరల్. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అట్లా. హరిత ఫైవ్ కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో డిపెండెంట్ కాలమ్స్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ కాలం ఏది? చూడండి, కనీసం కాలమ్స్ ని డిఫైన్ చేయలేకపోతున్నారు మీరు. కాలమ్స్ ని డిఫైన్ చేయలేకపోతున్నారు. అంగ ఆల్గరిథమ్స్ అప్లై అర్థం అవుతాను మీకు. అది యూజర్ ఐడి ఉంది, ఏజ్ ఉంది, ఎస్టిమేటెడ్ శాలరీ ఉంది, జెండర్ ఉంది. ఇవన్నీ ఏమైతాయి? ఇండిపెండెంట్ కాలమ్స్. ఏదానికి అవి ఉన్నాయి. పర్చేస్ చేశారా లేదా అనేది కదా డిపెండెంట్ కాలము. ఎక్కడ ఎట్లా చేస్తారు నాకు అర్థం. నాకు ఇండిపెండెంట్ కాలమ్స్ లో యూజర్ ఐడి, ఏజ్, ఎస్టిమేటెడ్ శాలరీ, జెండర్ కావాలి. సో
డేటా డాట్ డ్రాప్, ఈ వాల్యూ నాకు అవసరం లేదు, డ్రాప్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1. అయిపోయి కదా. y యాక్సిస్ ఈక్వల్స్ టు డేటా డాట్ పర్చేస్, ఇదే కదా నాకు డిపెండెంట్ కాలం, పర్చేస్. పైదా పైన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, డివైడ్ చేసిన తర్వాత ట్రైన్ చేయాలి. ట్రైన్ టెస్ట్ ప్రొజెక్ట్ ఫ్రమ్ sklearn డాట్ మోడల్ అండర్ స్కోర్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్. అదేనా? సో x train, x test, y train, y test, equals to train underscore test underscore split. X-axis independent variables, dependent variables, test underscore size equals to 0.3%, random state equals to 42. రన్ చేస్తున్నా, ఎర్రర్ వచ్చింది, ర్యాండమ్ స్టేట్ అనేది ఎర్రర్. దాంట్లో ర్యాండమ్ స్టేట్ లేదంట, ఎర్రర్ వచ్చింది. ఎలా సాల్వ్ చేస్తారు ఎర్రర్? ఇది ర్యాండమ్ స్టేట్ లేదంటే ఇలా పెట్టకూడదు, ర్యాండమ్ స్టేట్ ఎలానో పెడతారు. ర్యాండమ్ స్టేట్ ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. ఎలా పెట్టాలి? x underscore try dot shape, x underscore test dot shape. There y train dot shape, y underscore test dot shape. ఓన్లీ రోస్ ఉంటాయి కాబట్టి రోస్ వస్తాయి. మోడల్ బిల్డ్ చేద్దామా? మోడల్ బిల్డ్ చేద్దామా? ఫ్రమ్ sklearn dot linear underscore models import logistic regression. అదేనా? లాజిస్టిక్ రిగ్రెషన్ ఏనా? మోడల్ ఈక్వల్స్ టు లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చేయాలా? ఇన్స్లైస్ చేయాలి. అయిందా? మోడల్ డాట్ ఫిట్ x underscore train చేయాలి కదా డేటాని, x underscore train y underscore train. ట్రైన్ అయిందా? అయిందా? ఓకే. మోడల్ డాట్ ప్రిడిక్ట్ x టెస్టా y టెస్టా? y అండర్స్కోర్, ఇవి ప్రిడిక్షన్స్ కాబట్టి y టెస్ట్, y ప్రిడిక్ట్. మోడల్ ప్రిడిక్ట్ చేసిందా? ఇవే కదా మోడల్ ప్రిడిక్షన్స్. చేసిందా? ఇప్పుడు యాక్యురసీ కనుక్కోవాలి కదా. యాక్యురసీ కనుక్కోవాలంటే
మనం మ్యాట్రిక్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ sklearn డాట్ మ్యాట్రిక్స్ స్పెల్లింగ్ కరెక్టేనా? ఇంపోర్ట్ స్పెల్లింగ్ అరే accuracy అండర్స్కోర్ స్కోర్ ఎర్రర్ వచ్చింది. మోడల్ యాక్యురసీ లేదు. ఏం లేదండి, మోడల్ యాక్యురసీ లేదు. మోడల్ యాక్యురసీ లేదు కదా. యాక్యురసీ అంటే నువ్వు ఇంప్లిమెంటేషన్ తప్పు చేసావు. ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది. కరెక్ట్ సార్ అంటే మనం రాసిన దానికి దానికి ఎస్ మెన్షన్ చేయరా, అంతేనా? ఎస్ అలాగే వచ్చిందా? అదే యాక్యురసీ. ఇప్పుడు స్కోర్ ఈక్వల్స్ టు accuracy అండర్స్కోర్ స్కోర్. ఇప్పుడు ఏం పాస్ చేయాలి? y predictions, y predict, నెక్స్ట్ y test. అవే కదా మనం చేయాల్సింది. స్కోర్ ఎంత వచ్చింది? యాక్యురసీ అంటే 74% ఆల్గరిథం ప్రిడిక్ట్ చేసింది కరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్ కూడా చెక్ చేయాలి కదా. రీకాల్, F1 స్కోర్, రీకాల్. సో అవి చేయాలంటే మనం ఏం చేయాలి? విజయ్? చెప్పండి, ఏం చేయాలి? క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్ ఏనా? చెప్పండి, చూపించాను కదా. చూపిలేదా? చూపిలేదా? సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఫస్ట్ తీసుకుంటాం. SQLR confusion matrix. So Cn equals to confusion underscore matrix. Andena I need to pass y prediction, y test. Print Cn. అంతే కదా. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో వచ్చేది ఇవే కదా. ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ ఇవే కదా వచ్చేది. ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ అవే కదా. అదే కదా ఫిగర్. ఇప్పుడు సార్ నాకు ప్రిసిజన్ రీకాల్ ఎక్కడ పోయింది సార్ కదా, అవి కాదు కదా. సో ఫ్రమ్ SK1 మ్యాట్రిక్స్ ఇంపోర్ట్ క్లాసిఫికేషన్ అండర్స్కోర్ మ్యాట్రిక్స్. ఎర్రర్ వచ్చింది. సో ఈ ప్యాక్ నేమ్ లేదు. సో నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, హౌ టు ఇంపోర్ట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్. ఓకే. సో ఇది నా ప్రాసెస్. కంప్లీట్గా థింగ్స్ ఇవి ఉన్నాయి. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను? రిపోర్ట్ రాయాలి, కానీ ఏం రాశాను? మ్యాట్రిక్స్ రాశాను. అంతేనా విజయ్? నేను హ్యూమన్నే కదా విజయ్, మిస్టేక్ జరుగుతాయి కదా. ఇంకోటి ఏందా? CLF అంతేనా? క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు
క్లాసిఫికేషన్ దీంట్లో ఏం పాస్ చేయాలి y_, ప్రిడిక్షన్ ఎందుకంటే ఇదే కదా ఆల్గరిథం ప్రిడిక్ట్ చేసేది దానికి y టెస్ట్కి కంపేర్ చేస్తాను అంతేనా CLF ఇప్పుడు వస్తాయి చూడండి వచ్చాయా ఓకే ఇలా ప్రింట్ CLF వచ్చిందా రీకాల్ ప్రిసిజన్ స్కోర్ అన్నీ వచ్చినాయా చూడండి అబ్జర్వ్ ప్రిసిజన్ వచ్చింది చూడ ఇది ప్రిడిక్టెడ్ ఇది నాట్ ప్రిడిక్ట్ సో ప్రిసిజన్లో 0.95 ఉంది 4 రీకాల్ F1 స్కోరు సపోర్ట్ మీకు ఏం అవసరం లేదు ఓకేనా అవే కదా మనం ఐడెంటిఫై చేయాల్సింది ప్రిసిజన్ రీకాల్ చెప్పాను కదా ఎవాల్యుయేషన్ మోడల్స్ వచ్చాయా ఏం హరిత చూసుకో F1 స్కోర్ ఎవాల్యుయేషన్ మోడల్స్ చెప్పా వాటిల్లో వాట్ ఈస్ రీకాల్ వాట్ ఈస్ ప్రిసిజన్ వాట్ ఈస్ F1 స్కోర్ అని కూడా చెప్పింటా చెప్పేయాలని లేదు హరిత సార్ నా వాయిస్ వినిపిస్తుంది సరే నా వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పు అదే ఇందాకంతా వినిపించలేదు కదా అందుకే ఓకేనా అంతే కదా మోడల్ బిల్డ్ చేసేంత వరకు మనకి ఇంపార్టెంట్ చేద్దాం కదా మోడల్ సో దీని యాక్యురసీ ఎంత వచ్చింది దీన్ని ఇంక్రీజ్ చేద్దాం ఇంక్రీజ్ చేయాలంటే నేను మాడిఫికేషన్స్ చేయాలి ఒకటి నేను 20% ట్రైనింగ్ డేటా టెస్ట్ డేటా కల్లా పంపించి ర్యాండమ్ స్టేట్ 0 పెడతాను ఎంత వచ్చింది అంటే ఇంక్రీజ్ అయినట్లేనా అంతేనా అంతే కదా ఇంక్రీజ్ అయింది కదా సో అలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఏం చేయాలి అడ్జస్ట్ చేసుకోవాలి లైవ్ ప్రాజెక్ట్ అయితే ఏమన్నా నేను పక్కన ముందే గూగుల్లో ఏమన్నా తెచ్చుకొని రాస్తున్నానా ఆల్రెడీ ఏమన్నా చేసినానా మీ ముందరే కదా దీన్ని ఏమంటారు ఇంకా లైవ్ ప్రాజెక్టే కదా డేటా సైన్స్ లైవ్ ప్రాజెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి చూపించింది ఇంకా ఇప్పుడు కూడా చేయలేదంటే చెయ్యి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ డేటా ఎలా తీసుకొని రావాలి ఎలా చేయాలి వరకు చెప్పా అంతే ఇంకా ఇదే కదా నేను చేయమని చెప్పింది రియల్ టైంలోనే ఇంతే ఇంకా రియల్ టైంలోనే ఇట్లా చేస్తాను ఏమంటే మేము ఓన్లీ సింగిల్ ఆల్గరిథం యూజ్ చేస్తాం రియల్ టైంలో మల్టీ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తాం సో ఇదే ప్రాజెక్ట్కి మనం లీనియర్ రిగ్రెషన్ అప్లై చేసినామా లీనియర్ రిగ్రెషన్ ఇంతే ఇలా మల్టిపుల్ ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ లీనియర్ రిగ్రెషన్ ఓకే ఫ్రమ్ sklearn డాట్ model_linear అంతేనా లీనియర్ మోడల్ లేకపోతే model_linear model_linear పక్కన ఇంపోర్ట్ linear_regression ఎర్రర్ వచ్చాయి ఇంపోర్ట్ అయిందా సో ln ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్ మోడల్ని బిల్డ్ చేశాను అయింది కదా మోడల్ ln డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ అంటే మోడల్ని ట్రైన్ చేస్తున్నాం y ట్రైన్ అదేనా ln_y_prediction linear regression model y predictions okay ln dot predict x based on x test ln_y_predict వచ్చాయా predictions అదే కదా predictions వచ్చాయా స్కోర్ అనుకుందామా ఎలా అంటే యాక్యురసీ అనుకుందామా అని ln స్కోర్ అంటే లీనియర్ రిగ్రెషన్ స్కోర్ ఈక్వల్స్ టు ACCURACY accuracy_score స్కోర్ ఏం పాస్ చేయాలి
ln underscore y underscore predict అంతేనా predict comma y underscore test ఎర్రర్ వచ్చింది. Classification matrix can't handle a mix of continuous and binary targets. ఏముందండి ఇక్కడ వాల్యూ ఎర్రర్ వచ్చింది. బైనరీ టార్గెట్స్ ని హ్యాండిల్ చేయలేదు అని ఎర్రర్ వచ్చింది. చెప్పండి ఎలా సాల్వ్ చేద్దాం? చెప్పిజయ్ ఎలా సాల్వ్ చేద్దాం? సో రీసాల్వ్ దిస్ ప్రాబ్లం ఈ ఫార్మాట్ యూజ్ చేయండి అండ్ యూజ్ చేద్దాం. ఓకేనా? SEO underscore ln equals to y truth అంటే y test దగ్గర ఉండే టెస్ట్ ln underscore y predictions అవే కదా రౌండ్ టు నార్మలైజేషన్. వచ్చిందా? ఎట్లా వచ్చింది? దీంట్లో మనం ఏం చేసినాం? డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినాం. కానీ ఇక్కడ ఉండే ఫ్లోటింగ్ వాల్యూస్ ని వాడు ఏం చేసినాడు? రౌండ్ చేసినాడు. అప్పుడు రౌండ్ చేసినప్పుడు ఫ్లోట్ వాల్యూస్ రావు కదా అట్లా. సో ఎలా చేశారు సార్ రౌండ్ అంటే ఒక్కసారి ఇది కాపీ చేసుకో, ఇది ప్రెస్ చేసుకో, అర్థం ఏమైనా వాల్యూస్ అన్ని ఇంటీజర్స్లో ఉంటుంది. రౌండ్ చేసినాడు అంతే, ఇంకా అంతే కదా. కరెక్టా కదా? ఇప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చింది? 74. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లాట్ వేద్దామా? SNS డాట్ రెడ్ ప్లాట్. ఓకే. we need at least one array. వన్ సెకండ్ పాస్ చేస్తాం బాబు. ఏం కావాలి? డేటా కావాలి. డేటా ఈక్వల్స్ టు నాన్ ఉంది, డేటా కావాలి. సో డేటా ఈక్వల్స్ టు డేటానా, డేటా ఈక్వల్స్ టు డేటానా, x ఈక్వల్స్ టు ln డాట్ y ప్రిడిక్షన్ మీద చేద్దామా? y అండర్స్కోర్ ప్రిడిక్ట్. అదేనా? రన్ చేద్దామా? ఎర్రర్ వచ్చింది. యూ మస్ట్ కాల్ ది x అండ్ y ఈక్వల్స్ టు y టెస్ట్. ఓకేనా? ఎందుకు ఇది నీకు ఇట్లా వచ్చింది గ్రాఫ్? నీ డేటా ఎట్లుంది? జీరోస్ అండ్ వన్సే కదా. జీరోస్ అండ్ వన్స్. సో ఇప్పుడు ఇలా సిగ్మాయిడ్ ఫంక్షన్ వస్తుంది. క్రాష్ చేయదాన్ని, క్రాష్ చేస్తేనే కదా ఈ వాల్యూస్ ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇలా వెళ్తుంది. లీనియర్ ప్లాట్ వేసాను నేను. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా ఎట్లా చేసినాము ఏమి అని ప్రాజెక్ట్? సో ఇలా మల్టిపుల్ ఆల్గరిథమ్స్ మీరు ట్రైన్ చేస్తే మీకు ఏ ఆల్గరిథం అయితే బెటర్. ఇప్పుడు 74 ఇచ్చింది, ఇంతకుముందు ఎంత ఇచ్చింది? 84 ఇచ్చింది. మీరు అది ఏది బెటరో అది ఆల్గరిథం ఫైనలైజ్ చేసుకోవాలి. ఇది ఎంటైర్ ప్రాజెక్ట్. అది ప్రిఫర్ చేస్తాం. క్లియర్? సో అది ప్రాజెక్ట్ చేయడం. మీరేం చేయాలి? చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుంది? ప్రాజెక్ట్ రాదు, ప్రాజెక్ట్ రాదు. That's it guys. So if you don't have any doubts, you can leave the class. Thank you.
బాయ్.